ఏంటి ఒప్పర్ మీటింగ్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటయ్యా గోవిందు, పొద్దున్నే గుడికెళ్ళి దేవుణ్ణి భయపెట్టినట్టున్నావు? నా భయాన్ని పోగొట్టుకోవడానికే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చాను సార్. ఏంటయ్యా భయం? చదువు లేని స్టూడెంట్ అన్నా, బాధ్యత లేని భర్త అన్నా, భయపడే పోలీస్ అన్నా నాకు అసహ్యం. అదిగా సార్. Shut up! Shut up! భయం అనే పదం ఇంకెప్పుడు నా ముందు యూజ్ చేయకు, నాకు అసహ్యం. సార్, సావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో బెరుకుండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా మీసం మీద నా చెయ్యి ఉండాలి. అయినా రౌడీలకి గుండాలకి నేను భయపడను సార్. సార్, ఇదేదో సినిమాలో డైలాగ్ లా ఉందే. విక్రమార్కుడు సినిమాలో రవితేజ్ డైలాగ్ సార్. ఓకే ఓకే, విక్రమార్కుడు సినిమా కదా. అవును సార్, ఆ సినిమా చూశాకే ఈ జాబ్లో జాయిన్ అయ్యా. ఓ వెరీ గుడ్. అయితే సినిమాలు ఎలా కూడా ఇన్స్పైర్ చేస్తున్నాయి అనమాట. గుడ్. మంచి సినిమాలు, మంచి పుస్తకాలు, మంచి మనుషులు జీవితానికి దారి చూపిస్తాయి. కానీ మీరు మాత్రం అడగకుండానే నా జీవితానికి ఆదర్శమయ్యారు. అలాంటి మీరు వయసు అయిపోయి 6 నెలల్లో రిటైర్ కాబోతున్నారు. ఆ తర్వాత వచ్చే ఆఫీసర్ ఎలాంటి వాడు వస్తాడనే భయం తప్ప వేరే ఏం లేదు సార్. ఏదైనా గోవిందు, నేనంటే నీకు చాలా అభిమానం అయ్యా. అవును సార్. ఎల్లో కాఫీ పట్రా, తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే సార్. నమస్కారం సార్. ఎవరమ్మా మీరు? నా పేరు సావిత్రి. ఓహో, వాళ్ళెవరు? మా పెద్దబ్బాయి మోహన్ బాబు, చిన్నబ్బాయి బాబు మోహన్. మీ ఆయన అంటీయారా? ఏన్నారు పోలిక? అబ్బో, అందరూ లెజెండ్స్. రండి కూర్చోండి. రామ్మా. కూర్చోండి. చెప్పండి, విషయం ఏంటి? మా ఆయన తప్పిపోయారు సార్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? వారం రోజుల క్రితం ఇంట్లో గొడవ పడి వెళ్ళిపోయారు సార్. చుట్టాలింటికి వెళ్ళి ఉండాలే, వస్తాడులే. సార్, కాఫీ సార్. కాఫీ బాగా పెట్టావయ్యా. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి. చుట్టాలని ఎంక్వైరీ చేశాం సార్. వాళ్ళెవరూ రాలేదన్నారు. అందుకే భయంగా ఉంది సార్. అయ్యో పాపం, ఈ వయసులో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మీ ఆయన ఫోటో ఏమన్నా ఉందా? ఇది ఇదిగోమ్మా. ఈ అబ్బాయి ఎవరు? నీ మూడో కొడుకా? కాదు సార్, ఆయనే మా ఆయన సార్. సరిగ్గా చూసి చెప్పమ్మా. 42 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాను. మా ఆయన ఎవరో నాకు తెలియదా సార్? ఆయనే మా ఆయన. ఇది మెంటల్ హాస్పిటల్ కాదు, పోలీస్ స్టేషన్. ఎక్కువ మాట్లాడితే బొక్కలేసి మక్కలు అనుకుంటాను. ఈడు నీ మొగుడా? అంత పిచ్చినాలా కనపడుతున్నానా నేను నీకు? ఏయ్, తోట తీస్తూ. ఎందుకు సార్ కోపడతారు? మా అమ్మ చెప్పింది నిజమే. ఆయన మా నాన్నగారండి. ఓసారి నువ్వు పైకి లేవరా, చంపేస్తా. రిలాక్స్ సార్, రిలాక్స్ రిలాక్స్. ఈ నీకు తండ్రి ఏంట్రా? నీకు మూడో తమ్ముళ్ళ కనపడుతుంటేను. ఎందుకు సార్ కొడుతున్నారు? ఆయన మా నాన్నగారేనండి. ఏంట్రా, నువ్వు రెండో కొడుకువా? అవును సార్. ఒరేయ్, నాకు పిచ్చెక్కిపోతుంది. మీరు ఇక్కడ ఒక క్షణం ఉన్నారంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. సార్ 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 సార్, మీరు కంగారు పడకండి, నేను పంపిస్తా వాళ్ళని. మీరు కూర్చోండి, కూర్చోండి సార్. ఒరే గోవింద్, ఈయన్ని చూడవయ్యా. ఈయనంట ఆమెకు మొగుడంట, వీళ్ళిద్దరికినేమో తండ్రి అంట. అదేమో నేను నమ్మాలంట. కానిస్టేబుల్ చూడండి అయ్యా. గోవింద్, వీళ్ళకి నేను ఎలా కనపడుతున్నానయ్యా? నువ్వేంటమ్మా ఏడుస్తున్నావేంటి? ఏడవలసింది నేను. మా ఆయన తప్పిపోయారని ఇక్కడికి వస్తే నన్ను అవమానిస్తారా? ఇదెక్కడ న్యాయం అండి? అది కాదు గాని అసలు నిజం బయట పెడతాను, కూర్చోండి. ఇప్పుడు చెప్పు,
ఈడికి నీకు సంబంధం ఏంటి? ఆయన మా ఆయన సార్. అవును, నాకు డౌటు, వీళ్ళు పుట్టాక చేసుకున్నావా పుట్టక ముందు చేసుకున్నావా? చిచి, మాది సాంప్రదాయమైన ఫ్యామిలీ సార్. పైగా లవ్ మ్యారేజ్. ఏంటి లవ్వు? మ్యారేజ్ సార్. ఆ, చూడు, లాగులు లెంగ్తులు లేకుండా కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు సింపుల్గా ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అది చెప్పు నాకు చాలు. అది దుమ్దుబి నామ సంవత్సరం శుక్లపక్ష ఏకాదశి. ఆ రోజు శ్రావణ శుక్రవారం సార్. శాస్త్రి గారు, అడ్వకేట్ సీతారామ శాస్త్రి. నేను టీ స్టాల్ అనుకుని రాలే, అడ్వకేట్ అనుకునే వచ్చా. అబ్బా, అయితే రండి, వచ్చి కూర్చోండి. టేక్ యువర్ సీట్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మా ఆవిడికి విడాకులు ఇవ్వాలి. ఏమిటి మావిడాకులంత ఈజీగా విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిటి? పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వట్లే. ఆ, ఏంటి? పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వట్లే. వీడి ఏజ్ ఏంటి, గేజ్ ఏంటి? అప్పుడే పిల్లలకి పెళ్ళిళ్ళ? ఆ? అంటే బాబు, బాల్య వివాహ చట్టాలు రద్దయి చాలా రోజులైంది. బాల్య వివాహం ఏమిటండి? నా కొడుకులు బారున పెరిగి 30కి దూరంగా 40కి దగ్గరగా వచ్చారు. ఆ, ఏంటి వయసా? అవునండి. ఉదయాన్నే మెంటల్ గాడు తగులుకున్నాడు. తప్పదు, భరించాలి. అంటే బాబు, ఈ విషయం మీద మీ భార్యతో కూడా డిస్కస్ చేసి ఓకే చేద్దాం, ఓకేనా? నాకేం ప్రాబ్లం లేదండి, పదండి వెళ్దాం. ఇదే మా ఇల్లు. ఇల్లు బానే ఉంది, కానీ మనిషే కాస్త తేడాగా ఉన్నా. ఇది సత్యం. క్లాస్ టచ్, మాస్ కట్అవుట్. ప్రపంచంలో ఎక్కడా వెతికినా దొరకడు నాలాంటోడు. అవునవును, తెలుస్తూనే ఉంది నీకు కాస్త మెంటల్ అని. రండి కూర్చోండి. వాటర్ ఏమైనా తాగుతారా? వాటర్ వద్దు, డాక్టర్ వద్దు. ముందు మీ ఆవిడ పిలువ, మ్యాటర్ తేల్చేద్దాం. బంగారం. బంగారమా? బంగారం. బంగారం ఏంటి, డైవర్స్ ఏంటి? వీడు చాలా తేడాగా ఉన్నాడు. బంగారం. ఆ లాయర్ గారు వచ్చారు, ఒకసారి బయటికి రా నాన్న. లాయర్ గారా? లాయర్ గారు ఎందుకండి? బాబు, మీ అమ్మగారిని కాదు, మీ ఆవిడ్ని పిలువ. ఈవిడే మా ఆవిడ. ఏంటన్నా? ఇదిగో వీళ్ళే నా కొడుకులు. అయ్యో, ఏమైంది? ఇలా పడిపోయాడేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. అందుకే అడిగా, వాటర్ కావాలా క్వార్టర్ కావాలని. ఇప్పుడు చూడు పడిపోయాడు. వినరే. లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు. ఓ లాయర్ గారు. లాయర్ గారు, ఎక్కడున్నాను? ఏమైంది? ఏమిటిదంతాను? కంగారు పడకండి, మొత్తం నేను చెప్తాను. 1 minute. లాయర్ గారు, లాయర్ గారు, ఏంటట ఆయన గోలా? ఈ గెటప్లేంటి, ఈ సెటప్లేంటి, నాకేం అర్థం కావటల్లా. ఇదిగోండి నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్. నా పిల్లం పిల్లల పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేయండి. ఇదిగో మీ ఫీజు. బంగారం. సింగారం. పిల్లలు జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నారండి? గమ్యం లేని ప్రయాణం, దీపం లేని ఇల్లు. ఏదో ఒకటి చేరుకుంటాలే. నాన్నగారండి. ఈ పిలుపు వల్లే మీకెవడు పిల్లనివ్వట్లే. మీ బాగు కోసం ఈ బాబు ఎంత దూరమైనా వెళ్తాడ్రా. సుఖంగా ఉండండి.